ఈరోజు ఎంతోమంది వివాహం కొరకు సిద్ధపడేవారు ఉన్నారు, లేకపోతే వివాహమైన వారు ఉన్నారు. వివాహం కొరకు సిద్ధపడేవారికి, వివాహమైన వారికి టుడే పార్ట్ 1. ఈరోజు దేవుని వాక్యంలో నుండి వాక్యాన్ని ఆధారం చేసుకుని కొన్ని విషయాలు మీతో పంచాలని ఆశపడుతున్నాను. ఇది వివాహమైన వారు ఈ స్థానంలో ఉన్నారో చూసుకోవాలి. వివాహం కొరకు సిద్ధపడేవారు మీ జీవితంలో ఈ రీతికి మీరు సిద్ధపడి ఉన్నారా చూసుకోవాలి. మొదటిగా ఒక పురుషుల్లో చూసినప్పుడు, ఒక పురుషుల్లో కావాల్సింది ఒక భర్తగా ఉండటానికి కావాల్సిన సిద్ధపాటు అండి. వివాహమైన తర్వాత భర్తను అవుతాను కాదు, భర్తగా ఉండటానికి కావాల్సిన సిద్ధపాటు. వివాహం అవుతానికి ముందు 3 యాంగిల్లో సిద్ధపడాలి. ఒకటి, భర్తగా ఉండటానికి. భర్తగా ఉండటానికి అన్నదప్పుడు ఒక పురుషుడు యజమానిగా ఉండటానికి సిద్ధపడాలి. హీ కెనాట్ బీ ఎ చైల్డ్, హీ షల్ బీ ఎ మ్యాన్, ద మ్యాన్హుడ్. బాధ్యతను మోసేవానిగా ఉండాలి. బాధ్యత మోయినవాడు భర్తగా ఉండటానికి తగడండి. బాధ్యత మోయినవాడు, కుటుంబాన్ని నడిపించలేని వాడు భర్తగా ఉండటానికి తగడు. భర్త అన్నదప్పుడు శిరస్సు అన్నదప్పుడు ముందుండి నడిపించేవాడు. హీఈస్ ద లీడర్. ఇట్ డజంట్ మీన్ యు ఆర్ ద బాస్, యు ఆర్ ద లీడర్. నువ్వు ముందుండి నడిపించేవాడివి, నువ్వు బాధ్యతను మోసేవాడివి, భారాన్ని మోసేవాడివి, కుటుంబాన్ని ఈడ్చుకుని వెళ్ళేవాడివి. అది సిద్ధపాటు లేకుండా నేను కూర్చుని ఉంటాను. వచ్చే అమ్మాయి ఏమైనా తెస్తా బాగుంటుంది, వచ్చే అమ్మాయి ఇల్లు, కారు అన్నీ తీసుకుని వచ్చి ఆమె ఉద్యోగం చేసి నాకు ఊడు పెడితే నేను ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటాను అన్న రకం ఈరోజు చాలామంది తయారయ్యారు. మీరు వింటున్నారా జాగ్రత్తగా ఎలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలో? వివాహం అవుతాను ముందు చూడాలి, ఈజీ హస్బెండ్ మెటీరియల్. అందంగా ఉన్నాడా కాదు, ఎత్తు ఉన్నాడా కాదు, మంచి స్వరం ఉందా కాదు, ఈజీ హస్బెండ్ మెటీరియల్. చివరికి బ్రతకాలి, కూడి రావాలి, బువ్వ రావాలి, కుటుంబం గడవాలి, బిల్లులు కట్టాలి, అప్పుల్లో కాకుండా కుటుంబాన్ని పైకి తీసుకుని వెళ్ళాలి. బాధ్యత కలిగిన వాడు ఉండాలి. బట్ దెన్ దేవుని వాక్యానుసారంగా చూసినప్పుడు ఒక భర్త, హీ షల్ బీ ద వన్ హూ ఇస్ అ బేరర్. క్రీస్తు సంఘానికి పునాది అంట. భర్త కూడా ఒక ఇంట్లో పునాదికి సాదృశ్యంగా ఉన్నాడు. క్రీస్తు సంఘానికి అన్నదప్పుడు భర్త భార్య పాత్రను చూస్తున్నాం అక్కడ. ఒక భర్త భారాన్ని మోసేవాడుగా ఉండాలి, కుటుంబాన్ని నిలబెట్టేవాడుగా ఉండాలి, కుటుంబాన్ని ఘనపరిచేవాడుగా ఉండాలి. చివరికి భార్య ఎంత జ్ఞాని అయినా భర్త పునాది లేకపోతే ఎక్కడ కడతది? ఎంత కట్టగలిగిన వ్యక్తి అయినా ఒక కడతానికి ఒక పునాది లేకపోతే, ఒక స్థలము లేకపోతే ఎక్కడ కట్టగలదు? ఈరోజు ఎంతోమంది బికాస్ దే మేక్ ద రాంగ్ చాయిసెస్, దే సఫర్. ఈరోజు ఈ మాట వినేటప్పుడు ఇప్పటికే వివాహాలు అయిన వారైతే నేను విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటానన్న దాని కొరకు మాట్లాడేది కాదు. అలాంటి ఆశలు రానవద్దు. దేవా నాకు జ్ఞానం దయచేయి, నా భర్తను మార్చు, లేకపోతే నా భార్యను మార్చు, నా కుటుంబంలో అజ్ఞానంతో వెర్రితనంతో ఇటువంటి పని జరిగింది, నాకు సహాయం చేయి, ఒక అద్భుతం జరిగించు, నా కుటుంబం కట్టుకోవాలని ఆశపడుతున్నానని ప్రార్థన చేయండి. కానీ వివాహం జరగని వారైతే you better be careful what kind of a person you're getting ready to marry and what kind of a person you are. నువ్వు ఎలాంటి వ్యక్తివో చూసుకో. ఒక వ్యక్తి ఒక భర్త భార్యకి ఎమోషనల్ సెక్యూరిటీ ఇవ్వాలండి. ఎందుకంటే ఉమెన్ అన్నదప్పుడు దే ఆర్ ఎమోషనల్ పీపుల్. వారికి ఎమోషనల్ సెక్యూరిటీ కావాలి. ఈరోజు ఎంతోమంది భర్తలో భార్యతో మాట్లాడరంట, వినడానికి ఇష్టం ఉండదంట. అబ్బా నీ నీ గోల నాకు చెప్పొద్దు, నీ బాధలు నాకు చెప్పొద్దు. ఎందుకంటే స్త్రీలను చూసినప్పుడు దే ఆర్ నార్మల్లీ ఇట్ సెల్ఫ్ దే ఆర్ ఎమోషనల్, ప్రతిదానికి ఎమోషనల్. పురుషులు అనుకో ఇది నల్లగా ఉంది అని చెప్పేస్తాడు, వదిలేస్తాడు. స్త్రీ అనుకో అక్కడ ఒకటి చూసా, అది ఎంత బాగుందో, అది ఎట్లుందో, అది నల్లగా ఉంది. పురుషుడు నేర్చుకోవాలి. కొంతమంది చూడండి అంటారు, దే ఆర్ నాట్ రెడీ టు లిసన్. ఉమెన్, డు యు అగ్రీ విత్ మీ? ఎవ్రీబడి ఈస్ అగ్రీయింగ్. యు సే దట్ ఇస్ ద ట్రూత్, లెర్న్ ఇట్, బీ రెడీ టు హియర్. ఈరోజు చాలామందికి గ్యాప్, దెర్ ఇస్ నో ఎమోషనల్ సెక్యూరిటీ. నువ్వేనో ఎవరు వింటారు చెప్పు? వాళ్ళ అక్క వింటుంది, వాళ్ళ అమ్మ వింటారు, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వింటుంది. ఇంకా భర్తతో మాట్లాడడం, బయట ఉన్న వాళ్ళతో మాట్లాడుంటాయి. భర్తతో మాట్లాడడం, అమ్మా
ఇది లేదమ్మా. అమ్మ ఎట్లాంటిది చూడు. యు సీ దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ద ప్రాబ్లమ్ ఇస్ నువ్వు అంటారు ఎప్పుడు చూసినా వారితో మాట్లాడుతుంది. ప్రాబ్లమ్ ఇస్ యు ఆర్ నాట్ లిస్నింగ్ బికాస్ దే ఆర్ ఎమోషనల్ బీయింగ్స్. దే నీడ్ టు ఎక్స్ప్రెస్, లెట్ దెమ్ ఎక్స్ప్రెస్. అండ్ దెన్ వాక్యలు చూసినప్పుడు స్త్రీ బలహీనమైన ఘటమని ఎరిగి స్త్రీని గౌరవించాలంట. ఈరోజు జనరల్గా కల్చర్లో చూసినప్పుడు ఎంతోమంది స్త్రీ అంటేనే తక్కువ చూపు చూస్తారు. ఇదేంటి ఆడదే, ఇదేంటి ఆడదే. దేవుని వాక్యం తెలియజేస్తుంది బలహీనమైన ఘటమని ఎరిగి గౌరవించాలి భార్యని. యు సీ దెర్ హ్యాస్ టు బి దట్ రెస్పెక్ట్. ఒక పురుషుడు క్యారెక్టర్ డెవలప్మెంట్లో రెస్పెక్ట్ ద ఉమెన్, రెస్పెక్ట్ ద ఉమెన్. ఒక భర్తకి కావాల్సింది అన్కండిషనల్ లవ్. ఏంటది చెప్పండి? చాలా కష్టం అండి అది. ఓ భర్తగా నేను చెప్తా. అన్కండిషనల్ లవ్, కండిషనల్ లవ్ కాదు. అన్కండిషనల్ లవ్ ఏంటంటే నేను చెప్తే నువ్వు చేయకపోతే నేను నిన్ను ప్రేమించనని చెప్పలేవు. నువ్వు చెప్పింది ఏది చేయరు, ఆయన కూడా ప్రేమించాలి. నువ్వు చెప్పి 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 చెప్పిందే చెప్తావు, అయినా కూడా చేయరు, అయినా కూడా ప్రేమించాలి. చూసి క్రీస్తు సంఘానికి సాదృశ్యం అదే. క్రీస్తు సంఘాన్ని ప్రేమించిన రీతిగా భర్త భార్యని ప్రేమించాలంట. దేవుని వాటిలో చూసినప్పుడు అంటే ఒక భర్త ఒక భార్యకి ఒక అండగా నిలబడాలి. ఈరోజు సర్వే తెలియజేస్తుంది, ఎంతోమంది భార్యలు భర్తతో ఉండటానికి భయపడుతున్నారంట. ఎందుకు? నన్ను తిడతాడేమో, కొడతాడేమో, సతాయిస్తాడేమో, టార్చర్ పెడతాడేమో. అందుకని ఎవరి కొరకన్నా ఎదురు చూస్తూ ఏదైనా స్నేహం వెతుకుతూ ఉంటారంట. ఈరోజు ఒక వ్యక్తి వివాహం చేసుకుంటానికి ముందుగా తను సిద్ధపడవలసింది తన జీవితాన్ని పంచుకుంటానికి తన జీవితం సిద్ధపడాలి. అండ్ ఒక భర్తకి సెల్ఫ్ చచ్చిపోవాలి, నా చచ్చిపోవాలి. ఇంకా నీ ఆనందం కాదు. నీ భార్య సంతోషంగా ఉంటే ఇల్లు సంతోషంగా ఉంటుంది. జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎంత సంతోషంగా ఉన్నా భార్య సంతోషంగా లేకపోతే అంతే అయిపోయింది. నువ్వు ఎంత ఏడు ఎంత బాధలో ఉండవు, నీ భార్య సంతోషంగా ఉంటేనే ఇల్లు కలకల కలకల మెరిసిపోతుంది. జ్ఞాపకం చేసుకో. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఒక భర్తగా బాధ్యత మోసే వ్యక్తిగా, భారము మోసే వ్యక్తిగా, కుటుంబ బరువుని మోసే వ్యక్తిగా, కుటుంబాన్ని పోషించే వ్యక్తిగా ఉండాలి. ఇంకా భర్తల గురించి మాట్లాడాలంటే చాలా చెప్పచ్చు, కానీ నెక్స్ట్ నా టైం అయిపోతుంది కాబట్టి తండ్రి పాత్ర. పిల్లోడిని కన్న తర్వాత తండ్రి కాదు, వివాహం అవుతానికి ముందే నువ్వు తండ్రిగా ఉండాలి. ద ఫాదర్హుడ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హస్బెండ్. తండ్రి పాత్ర చూసినప్పుడు ఒక తండ్రి అన్నదప్పుడు, అమ్మ మీరు కూడా జాగ్రత్తగా వినండి, ప్యారలల్గా ఒక మాట వేస్తా. కుమార్తె నీ తండ్రి ఇంటిని చెప్పండి విడిచిపెట్టు మాత్రం కాదు, మరువుము. అది వాక్యం చెప్పేది. మర్చిపో. ఇంకా అక్కడ కాదు, నీ భర్త నీ తండ్రి అవుతాడు. యూ విల్ రిలై ఆన్ హిమ్ యాజ్ మచ్. ఒక కుమార్తె ఎప్పుడు తండ్రిని నమ్ముతుంది. ఆ నమ్మకం నీ మీదకి రావాలి. ఆ భర్త ఆ రీతికి ఉంటేనే ఘనంగా ఉంటాడు. పిల్లోడు పుట్టిన తర్వాత తండ్రి కాదు, వివాహం అయినప్పుడే తండ్రి పాత్ర కూడా వచ్చేసింది. ఒక తండ్రి ఒక బిడ్డ విషయంలో ఎట్లా పొజెసివ్ ఉంటాడో భర్త కూడా భార్య విషయంలో పొజెసివ్ ఉండాలి. పొజెసివ్ అన్నప్పుడు నాట్ నెగిటివ్ వే, ఇన్ అ పాజిటివ్ వే. దేవుడు అంటాడు, నేను పౌరుషం కలిగిన దేవుణ్ణి. ఇశ్రాయేలు నువ్వు నా సొత్తు. యు సీ గాడ్స్ జిల్, ద జెలస్, ఆ రోషం, ఆ పౌరుషం చేస్తాం, నా సొత్తు. ఈరోజు చాలామందికి అలాగా లేదు. నువ్వు అందరి సొత్తులే, నాకు పెళ్ళి అయ్యేవాళ్ళే. నువ్వు అందరితో ఒకలాగా ఉంటావులే, నాతో కూడా అట్లే ఉంటావులే. సమ్ పీపుల్ ఎవరికి ఏం అనిపించిందంట, కొంతమందికి ఏమంది 10 మంది మొగల మధ్యలో తిరగనే, కొట్టుకొనే, చేసుకొనే, అన్నీ ఏమనే, సో వాట్. ఒక తండ్రి కుమార్తెను అట్లా వదులుతాడా? వదలడు. ఒక తండ్రి పాత్ర చూసినప్పుడు హీఈస్ దేర్, నా బిడ్డ. ఒక పురుషుల్లో కూడా వివాహం చేసుకునేటప్పుడు అలాంటి స్వభావం రావాలి. నా భార్య బాధపడకూడదు, నా బిడ్డ బాధపడకూడదు, నా బిడ్డను ఎవడో ఏడిపించకూడదు, నా బిడ్డ జోలికి ఎవడు రాకూడదు. నేను కష్టపడినా పర్వాలేదు, నా బిడ్డ సంతోషంగా ఉండాలి. దట్ ఈస్ ద మైండ్ సెట్. అలాంటి స్వభావం లేనివాడు వివాహం చేసుకుని కుటుంబం సంతోషంగా ఉండలేడండి.
ఎందుకంటే నేను చెప్పిన స్త్రీలు అనేటప్పుడు దర్ ఎమోషనల్, దర్ వెరీ సెన్సిటివ్ బీయింగ్స్. ఎప్పుడో కొంతమంది ఉంటారేమో కానీ 99% సెన్సిటివ్ బీయింగ్స్. దర్ వెరీ ఫ్రెజైల్, సాఫ్ట్. కొంతమంది బయటికి గంభీరంగా ఉంటారేమో కానీ వారి హృదయం స్టిల్ సాఫ్ట్. కొంతమంది బయటికి గంభీరంగా ఉంటారు, పుట్టకతో గంభీరం కాదు. సొసైటీ అలాగ చేసింది, చుట్టూ ఉన్న పరిస్థితులు అలా మార్చేసాయి. చుట్టూ ఉన్న స్థితిగతులను బట్టి అలా ఉంటేనే నేను బ్రతకలను. కానీ అందరిలో there is a little girl. She needs to be cared. She needs to be loved. She needs to be taken care of. She needs that emotional strength. చాలా ముఖ్యం. అది పంచుతానికి సిద్ధం లేని వాడు వివాహం చేసుకుని సంతోషంగా ఉంటాడు. దేవా నా వివాహ జీవితాన్ని దీవించని చెప్తాం కాదు. దేవుడు చేస్తానికి నువ్వు చేయాల్సిన పాత్ర ఉందనేది మాట్లాడుతున్నా. తండ్రి పాత్రను చూసినప్పుడు ఒక బిడ్డ నిజంగా తన కుటుంబాన్ని పోషిస్తానికి, బిడ్డల్ని పోషిస్తానికి త్యాగము చేయాలి, పని చేయాలి. ఈరోజు కొంతమందిని చూస్తాం, వారి బిడ్డలకు కూడా వాళ్ళ నాన్న అంటే బిడ్డల తాతయ్యలో స్కూల్ ఫీజులు కట్టాలి, బిడ్డల అమ్మమ్మలో నాన్నమ్మలో అయ్యి తెచ్చివ్వాలి. తండ్రివి నువ్వు అప్పుడు మాట్లాడవు నాకేం చేశాడు మా నాన్న అని. మళ్ళీ సిగ్గు లేకుండా నీ బిడ్డకి ఆయన్ని అడుగుతున్నావు. యు సీ దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ యువర్ ఫ్యామిలీ, యువర్ రెస్పాన్సిబిలిటీ, యూ డూ ఇట్. లేకపోతే వివాహం ఎందుకు చేసుకున్నావు? సిద్ధపాటు లేకుండా వివాహం చేసుకుని నూతులు దూకి ఈత తెలియదు అన్నట్టు. నూతులు దూకి గారు చచ్చిపోతాడా అంటే ఎవడ దూకమన్నాడు? ఈదుతాం వచ్చా? ఎందుకు దూకావు? ఈరోజు చాలామంది వివాహ జీవితానికి సిద్ధపాటు లేకుండా దూకేసి పక్కన వీళ్ళు చూడండి, ఈత తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే పక్కన ఎవరైనా సాయానికి వస్తే వీడు కొట్టుకుంటా ఉన్నప్పుడు వెళ్తే ఏమవుతుందంట, పక్కన ఉన్నవాడు కూడా కలిపి లాక్కుని వెళ్ళిపోతాడంట. అందుకని ఎవరైనా వస్తే వారి తలకాయ చెప్పులు వాళ్ళ జీవితాలన్నీ కూడా పాడైపోతాయంట. ఏసి ఏ హస్బెండ్ అండ్ ఎ ఫాదర్, తండ్రి పాత్రను చూసినప్పుడు చాలాసార్లు తల్లుల త్యాగం గురించి మాట్లాడతారు కానీ తండ్రుల త్యాగం గురించి మాట్లాడరు. తండ్రుల త్యాగం ఎలా ఉంటుందంటే, తను తిన్నా తినకపోయినా, తనని ఎవరైనా పట్టించుకోకపోయినా, బాగున్నావా అని అడిగినా అడగపోయినా, నిద్ర ఉన్నా ఏమున్నా గౌరవం ఉన్నా లేకపోయినా, నా బిడ్డలు నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలని వెళ్ళి కష్టపడి సంపాదించుకుని వచ్చి కుటుంబాన్ని పోషించేవాడు. అది తండ్రి పాత్ర. నువ్వు బిడ్డని నువ్వు ఎట్లా పెంచుతున్నావు అన్నది అమ్మ చేతుల్లో ఉంది, కానీ తండ్రి ఆ బిడ్డకి కావాల్సింది ఉందా? ఆ బిడ్డ అవసరతలు తీర్చబడుతున్నాయా? ఆ బిడ్డ పోషించబడుతున్నాడా? ఆ బిడ్డ స్కూల్ ఫీజు కడుతున్నామా? లేకపోతే ఏం చేస్తున్నావు ఇంట్లో తండ్రిగా? వెళ్ళి పని చేయి. ఒకరోజు పని దొరకలే, రెండో రోజు పని దొరకదా, రెండో రోజు పని దొరకలే, మూడో రోజు పని దొరకదా, మూడో రోజు కాదు, సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 వివాహమై 10 సంవత్సరాలు పిల్లోడు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎవరో పోషించాలి. దట్స్ అ డిస్గ్రేస్. దేవుడు ఎలాగ అటువంటి కుటుంబాలను ఆశీర్వదిస్తాడు? పని చేయి. ఈరోజు పని చేయకుండా, పని నొల్లకుండా సుఖాన్ని చూస్తూ మద్యానికి ఇంకా సుఖభోగాలకి స్నేహితులు, వివాహమైన వ్యక్తి స్నేహితులు అన్న మాట తీయకూడదండి, తప్పు. నీ స్నేహితులు అంటే నీ భార్య నెంబర్ 1, నెక్స్ట్ నీ బిడ్డలు, దాని తర్వాత నీ టైం ఉంటే ఎవరి గురించి మాట్లాడు, లేకపోతే దాని గురించి మాట్లాడచ్చు. ఈరోజు చాలామంది భార్య ఇంట్లో ఒక్కతిగా పనిచేస్తుంది, బిడ్డలు తండ్రి లేకుండా ఉన్నారు, అక్కడ అల్లరి చల్లరగా ఉన్నారు. నువ్వు అంటావు నేను రెడీ అయ్యి స్నేహితుల దగ్గరికి వెళ్తున్నాను. అబ్సల్యూట్లీ డిస్గ్రేస్. ఇఫ్ యూ వాంట్ బీ లైక్ దాట్, డోంట్ గెట్ మ్యారీడ్. సింపుల్. నాకు ఇవన్నీ వద్దురా బాబు అంటే నాకు పెళ్లి చేసుకోవద్దు, వద్దు. ఎందుకు తలకానొప్పి? ఈరోజు అలాంటి వారి చివరి జీవితాన్ని చూస్తే అడుక్కునే జీవితంగా పోతుంది, ఒంటరులుగా మిగులుతారు, ఎవరు ఉండరు గతి. బైబిల్లో చూసినప్పుడు అంటే వీ హ్యావ్ టు బీ అకౌంటబుల్. ఒక తండ్రి భారం మోసేవాడుగా, పోషించేవాడుగా, పిల్లల అక్కర్లని తీర్చేవాడుగా ఉంటాడు. తండ్రి అధిక శాతము పిల్లల ముందు కనపడకపోవచ్చు. పిల్లడు అనుకరించు ఏడు మా నాన్న నాతో టైం గడపడానికి, కానీ ఆ పిల్లోడికి నోట్లో బువ్వ పోతుందంటే సంపాదించేది నాన్న అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన కష్టార్జితమే ఆ కుటుంబాన్ని నడిపిస్తుంది అన్నది గ్రహించుకోవాలి. నెక్స్ట్ చూసినప్పుడు అండి, ఒక ప్రవక్తగా ఉండటానికి లేకపోతే ఒక యాజకుడిగా ఉండటానికి నేర్చుకోవాలండి. ఒక తండ్రి యాజకుడు, ఇంటికి యాజకుడు. ఈజ్ అ మినిస్టర్.
ఆయన దేవుని ద్వారా నిర్ణయించబడిన నాయకుడు ఉంటాను. నేర్చుకో. నాకు డెసిషన్ రాదు, నా భార్య బెటర్ డెసిషన్ చేస్తారంటావా? ఆస్క్ ఫర్ ఇన్సైట్, కానీ చివరికి కన్క్లూడ్ చేయాల్సింది నువ్వే. యువర్ క్వశ్చన్ ఇస్ టు నాకు తెలియదు కాదు, తెలుసుకో. నాకు రాదు కాదు, నేర్చుకో. జీవితం ఏంటి? కష్టపడినోడికి అన్నీ తెలుసు, కష్టపడనోడికి తెలియదు. ఆకలి ఎప్పుడు ఉన్ననోడికి ఆకలి విలువ తెలుసా? ఆకలి బాధ తెలుసా? అందుకని ఒక వ్యక్తి కష్టపడినప్పుడు, ఆ ప్రాసెస్లో ఉండి వచ్చినప్పుడు హీ విల్ మేక్ షూర్ నా కుటుంబం బాగుంది, నా బిడ్డలు బాగున్నారు, నా బిడ్డల జీవితం బాగుండాలి, నా బిడ్డల జీవితంలో ఫలం ఉండాలి, నా బిడ్డలు చక్కగా ప్రయోజకులుగా ఉండాలి, నేను వెళ్ళిన మార్గంలో నా బిడ్డలు వెళ్ళకూడదు, నేను వెళ్ళిన దగ్గర నుండి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనేది నిజమైన తండ్రి పాత్ర. ఈరోజు తండ్రులు ఏం చేయాలి? ఎట్లా ఉన్నారు తెలుసా? వారు పూటకు వారు తింటారు, మీరు బ్రతకండి రా, మరలా బిడ్డ స్క్వేర్ జీరో నుండి స్టార్ట్ చేస్తాడు. మరలా అదే ఫూలిష్నెస్ ఏమవుతుంది? మరలా 0 నుండి స్టార్ట్ అవుతుంది. నో, ఒక తండ్రి బిడ్డని ఒక దృష్టితో పెంచి నెక్స్ట్ లెవెల్లో పెడతాడు. ఆ లెవెల్ నుండి పైకి వెళ్ళేవాడే సక్సెస్ఫుల్ చైల్డ్ అండ్ సక్సెస్ఫుల్ ఫాదర్. మరలా నాట్ స్క్వేర్ 1. దేవుడు నిర్ణయించింది ప్రతి తండ్రి ఇంటికి యజమాని ఇంటి కొరకు ప్రార్థన చేయాలి. ఒక స్త్రీ ఇంటి కొరకు ఎంత ప్రార్థన చేసినా వేరు, ఒక తండ్రి ప్రార్థన చేస్తాం వేరు. ఒక తల్లి ప్రార్థన ఒక లెవెల్ అంటే అధికారము నాయకుడు అయిన తండ్రి ప్రకటన ప్రార్థన చాలా ముఖ్యం. ఒక తండ్రి ఇంట్లో ఆరాధించినప్పుడు ఆ ఇంట్లో ఉన్న విలువ, మహిమ, దేవుని కార్యాలు గొప్పవి. ఒక తండ్రి ఇంటిలో భార్య మీద చేయిపెట్టి ప్రార్థన చేస్తాం, బిడ్డల మీద చేయిపెట్టి ప్రార్థన చేస్తాం. ఎందుకంటే హీజ్ యాచకుడు, ఇంటికి యాచకుడు. ఏ తండ్రి, దేవుడు చెప్తాడు, పాత నిబంధనలో చూస్తాము, నిర్గమకాండంలో చూస్తాము, గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకునే తండ్రులు ఏం చేయాలంట? గుమ్మ మీద రాయాలంట. అక్కడ స్త్రీలకు చెప్పాలి, ఇంటి యజమానికి చెప్తున్నాడు, పురుషుడికి చెప్తున్నాడు. ఏ గుమ్మం మీద అయితే గొర్రెపిల్ల రక్తం రాయబడి ఉందో సంహారం కూడా దాటిపోయేలాగా నేను చూసుకుంటా అంటున్నాడు. ప్రతి తండ్రి ఇంటి చుట్టూ కంచె వేసుకోవాలి. బైబిల్లో చూస్తాం, యోబు ఉదయకాలమే లేచి తన పిల్లల కొరకు ప్రార్థన చేసి బలులు అర్పించి కంచె వేసుకున్నాడంట. దేవుడు కంచె వేశాడంట. కంచె వేయమని ప్రార్థన చేసిన దానికి దేవుడు కంచె వేశాడు. ఈరోజు ఎంతమంది ఒక యాజకుడిగా ఉండటానికి సిద్ధం? యు గాట్ బీ ఎ ప్రేయర్ఫుల్ మ్యాన్. అందుకనే అంటావమ్మా, దేవుణ్ణి ఎరగని వారిని వివాహం చేసుకోవద్దు. నీ జీవితంలో యాజకుడు లేడంటే నీకు చాలా నష్టం. నీ జీవితంలో యాజకుడు లేడంటే చాలా కష్టం. నువ్వే యాజకుడు ఉండాలంటే అయ్యేది కాదు. స్పిరిచువల్ రంగంలో ఉన్న అథారిటీ నీది కాదు. అది నువ్వు పోరాడి సంపాదించి ఈ యుద్ధాలు నీ కాదు. వెన్ యూ హ్యావ్ ద ప్రీస్టుడ్, దేవుని ఎరిగిన వ్యక్తి, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తి, దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి, దేవుడు అంటే ఉనికే వ్యక్తిని వివాహం చేసుకో. యువర్ సెట్. ఏం చేయాలో చెప్పక్కర్లే, ఆయన చేస్తాడు, నువ్వు వెంబడించు. దట్ వుడ్ బి ద డిఫరెన్స్. ఈరోజు ఎంతోమంది దేవుని ఎరిగిన వారిని కాక పైకి చూస్తారు, పక్కకు చూస్తారు. నేను వాళ్ళని వదిలి వీళ్ళని చూస్తాను, వీళ్ళని వదిలి చూస్తాను. డు నాట్ యోక్ విత్ అన్బిలీవర్స్. ఇద్దరు ఒకే మార్గంలో వెళ్ళరు కదా. దేవుడు లోకం కలవదు కదా, నీరు నూనె కలవదు కదా. ఎట్లా కలిపి ఉంచుకోదామని ఆశపడుతున్నావు? అలాంటి కుటుంబాల్లో గందరగోళమే చూస్తాం. కమింగ్ టు ద ప్రీస్ట్హుడ్ పార్ట్, దేవుని వాక్యం చూసినప్పుడు అండి, ఒక తండ్రి కుటుంబానికి మాదిరి చూపించే వ్యక్తిగా ఉండాలి, బిడ్డలకి ఇన్స్పిరేషన్గా ఉండాలి. నీలో ఏదైనా సబ్స్టెన్స్ ఉంటేనే కదా ఇన్స్పైర్ అవుతానికి. ప్రతి కుమారుడికి, ప్రతి కుమార్తెకి ఫస్ట్ హీరో ఎవరు తెలుసా? డాడీ. మై డాడీ, మై డాడీ. వేర్ ఈజ్ యువర్ ఎగ్జాంపుల్? డాడీ మోకరించి ప్రార్థన చేస్తే అయిపోయింది ఇంకా ఇంట్లో, అంతే. డాడీ చేతులు ఆరాధిస్తే వేరు. డాడీ దేవుని సన్నిధిలో పిల్లల్ని తీసుకొచ్చి అందరిని పక్కన కూర్చోబెట్టుకుని దేవుని ఆరాధిస్తూ కన్నీటితో దేవుని దగ్గరికి వెళ్తే బిడ్డలకి ఏం నేర్పించుకుంటారు? దేవుని ముందు తగ్గించుకో, దేవుని దగ్గర ప్రార్థన చేయి, దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి పట్టుకో. కొన్నిసార్లు ఏం చెప్పక్కర్లే, చూపిస్తే చాలు. బికాస్ ఎ పిక్చర్ ఈజ్ వర్త్ 1000 words అంట. ఒక దృశ్యము 1000 మాటలకి ఈక్వలెంట్ అంట. నువ్వు వాడికి ఎంత చెప్తున్నావు కాదు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావో చూసినప్పుడు బిడ్డ జీవితం మారిపోతుంది. దీస్ ఆర్ సింపుల్ కీస్. ఈరోజు మనం చేయాల్సిన చేయకుండా దేవుడు ఎలాగో కుటుంబాలు దీవెనిస్తాడు. నీలో ప్రేమ లేదు,
నీలో లోబడే మనసు గౌరవం లేదు. దేవుడిని అంటున్నావు, దేవా నా ఇల్లుని కట్టు అంటున్నావు. హౌ కెన్? ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు జ్ఞాపకం చేసుకోండి, వివాహం అన్ని విషయంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటి? ఘనమైంది. దయచేసి స్థలంలో వచ్చండి, ప్రార్థన చేద్దాం. దేవా, ఇక్కడ వివాహమైన వారైతే అడగండి, దేవా నా కుటుంబాన్ని కట్టు ప్రభా. నా కుటుంబంలో నెమ్మది ఉండాలి, నా కుటుంబంలో దీవెన ఉండాలి, నా కుటుంబంలో ఆశీర్వాదం ఉండాలి. ఇక్కడ భార్యలంతా అడగండి, దేవా నాకు జ్ఞానం దయచేయ. జ్ఞానవంతురాలు ఇల్లు కడతాడన్నావు, నా ఇల్లు కట్టుకునే జ్ఞానాన్ని దయచేయి. నా భర్తని సరైన రీతిగా చూసిన జ్ఞానాన్ని దయచేయి. నా బిడ్డల్ని సరైన రీతిగా చూసిన జ్ఞానాన్ని దయచేయి. నా ఇంటిని చక్కబెట్టుకున్న జ్ఞానాన్ని దయచేయి. ఇక్కడ ఉన్న భర్తలు అడగండి, దేవా నాకు జ్ఞానం దయచేయ. నా ప్రేమతో, నీ ప్రేమతో నన్ను నింపు. నీ ప్రేమను బట్టి నా భార్యని సంపాదించుకోవాలి ప్రభా. నీ ప్రేమతో నా భార్యను క్షమించాలి ప్రభా. నీ ప్రేమతో నా భార్యను భరించాలి, నా బిడ్డల్ని పోషించాలి, నా కుటుంబాన్ని సంరక్షించాలి, నా కుటుంబం కొరకు పోరాడాలి. నాకు సహాయం చేయ్యా. నువ్వు నిర్ణయించిన స్థాయిలో నా కుటుంబం నిలబడాలి ప్రభా. నువ్వు నిర్ణయించిన స్థాయిలో నా కుటుంబం జీవించాలి ప్రభా. దేవుణ్ణి అడగండి. ఇంకా వివాహం కాని వారు ఉంటే దేవుణ్ణి అడగండి, దేవా నీ చిత్తంలో నా వివాహం జరగాలి. లోక దృష్టి కాదు, లోక మర్యాదలు కాదు, లోక అలవాట్లు కాదు, లోక ట్రెండ్లు కాదు ప్రభా. నీ చిత్తంలో నా వివాహం స్థిరపరచబడాలి. వివాహం కావాల్సిన సిద్ధపాటు నాకు దయచేయి. నా మనసుని సిద్ధపరచు, నా జీవితాన్ని సిద్ధపరచు, నా దేహాన్ని సిద్ధపరచు. నీ జీవితం వర్ధిల్లాలన్నప్పుడు, మల్టిప్లై అయినప్పుడు యూ నీడ్ అ పార్ట్నర్ టు మల్టిప్లై. బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. ఫలించి అభివృద్ధి చెందండి, ఫలించి అభివృద్ధి చెందండి. దేవుడు నిన్ను ఏకాంతంగా ఉండడానికి కోరుకున్నాడంటే యు ఆర్ స్పెషల్లీ కాల్డ్ ఫర్ ఇట్. నాట్ ఎవ్రీబడి కెన్ డూ దాట్. ఈరోజు దేవుడు నిన్ను కోరుకున్నాడు అన్నప్పుడు నీ జీవితంలో నుండి, నీ తరములో నుండి దేవుడు గొప్ప రీతిగా నీ తరమంతా వాడుకోవాలని, నిన్ను మాత్రమే కాదు నీ తరమంతా వాడుకోవాలని. ఈరోజు లోక మర్యాదలు, లోక పద్ధతులు కాదండి, బైబిల్ ఐడియాలజీ, దేవుని వాక్యం తగిన ఐడియాలజీ ప్రతి కుటుంబంలో రావాలి. దేవుని వాక్య నియమం తగినట్టుగా మన డెవలప్మెంట్ కలగాలి. గాడ్లీ కల్చర్, నాట్ వరల్డ్లీ కల్చర్. లోక కల్చర్స్, ట్రెండ్స్ మారుతూనే ఉంటుంది, కానీ దేవుని వాక్యం అయితే ఏకరీతిగా ఉంటుందండి. నిన్న నేడు మారని దేవుడు, ఆయన వాక్ ఏకరీతిగా ఉంటుంది. ఆయన పెట్టిన స్ట్రక్చర్ చూసినప్పుడు ఆ స్ట్రక్చర్ ఎవరు మార్చలేరు. రీడ్ ద వర్డ్, లివ్ ద వర్డ్, హ్యావ్ ఎ బ్లెస్డ్ లైఫ్. ఇప్పుడు యవనస్తురాలు నీ ఒంటరితనంలో ఎవరు దొరుకుతారా అని చూడొద్దు. నీవు సిద్ధపడు, దేవుని అడుగు. ఇక్కడున్న పురుషులు ఎవరు పడితే వారు కాదు, దేవుణ్ణి అడుగు, దేవుని గుర్తులు అడుగు, దేవుని సహాయం అడుగు. పరీక్షించి తెలుసుకో. ఇక్కడున్న స్త్రీలు, డోంట్ లెట్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఇంప్రెసెస్ యూ. ద డెవిల్ కెన్ ఇంప్రెస్ యూ వెరీ నైస్లీ, హీ కెన్ డిసీవ్ యూ వెరీ నైస్లీ. డోంట్ లుక్ ఫర్ ఇంప్రెసెస్, సీ ఫర్ ద వన్ హూ కెన్ బి అ ఫౌండేషన్, హూ హ్యావ్ ఎసెన్స్. ఈరోజు అనేక సమస్యలు వ్యక్తిగత జీవితంలో చూసినప్పుడు వ్యర్థమైన భాగస్వాములతో, ఇలిసిట్ అఫైర్స్, ఫోర్నికేషన్, అడల్టరీ, క్యారెక్టర్లెస్ పీపుల్. ఈరోజు అనేక శాతం నీకు వచ్చే గొడవలు నువ్వు చేసే తప్పుడు నిర్ణయాలు బట్టే. నో వన్ ఇస్ పర్ఫెక్ట్, బట్ దెన్ నీకు సాటి అయిన సహకారం దేవుడిస్తాడు. భర్త భార్యను క్షమించాలి, భార్య భర్తని క్షమించాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరికొకరు ఏక మనసు కలిగి సమర్పణతో బ్రతకాలి. సాక్రిఫైస్ ఇస్ ద కీ. ప్రభా ఇదిగోనయ్యా, ఈరోజు వివాహం గురించి మాట్లాడుతూ, కుటుంబాల గురించి మాట్లాడుతూ, భార్య భర్తల గురించి మాట్లాడుతూ, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నీ వాకును అందించుండగా దేవా సరైన నిర్ణయాలు ఉండాలి ప్రభా. ఇక్కడ వివాహం కాని వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. దేవా వీరి కుటుంబాలుగా నిన్ను సేవించాలి ప్రభా. వీరి కుటుంబాలుగా నీ రాజ్యం కొరకు పనిచేయాలి ప్రభా. గాడ్లీ ఐడియాలజీ, గాడ్లీ మేనర్స్, గాడ్లీ స్ట్రక్చర్, గాడ్లీ మ్యారేజ్.
దేవా ఏక మనసుతో వీరు ఎదిగే కృపని వీరికి అనుగ్రహించాలి ప్రభా. నువ్వు దేవా నీ చిత్తంలో వివాహాలు జరగాలి. కంగారుపాటు నిర్ణయాలు కాదు ప్రభా, లోక చూపు కాదు, వెలి చూపులు కాదు ప్రభా. దేవా ఎంతోమంది వివాహం వయసుకు వచ్చిన వారు, వివాహం కాని వారు కూడా ఉన్నారు ప్రభా. ఈ సంవత్సరంలో దేవా నీ నడిపింపులు వీరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. కుటుంబాలుగా నీ రాజ్యం కొరకు ప్రయాసపడాలయ్యా, నీ రాజ్యాన్ని కట్టాలయ్యా, నీ కొరకు గొప్ప తరాల్ని లేపాలి ప్రభా. ఇప్పటికే వివాహం అయిన వారిని ఇక్కడ చూడు ప్రభా, భార్య భర్తలను చూడయ్యా, కుటుంబంలో ఉన్న మనస్పర్ధలను చూడయ్యా, కలవరాలను చూడు, మిస్అండర్స్టాండింగ్స్ చూడు, వారి మధ్య ఐక్యత దయచేయ్యా. అపవాది చేసినంత వారి మధ్య ఐక్యతను పాడు చేయాలనే కదా ప్రభా. సమాధానకర్త అయిన దేవా, కుటుంబాల్లో కావాల్సిన ఐక్యత దయచేయి, ఏక మనసు ఏకాత్మను దయచేయి ప్రభా. నీ వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రతి ఒక్కరు బ్రతకాలయ్యా. నీకు లెక్కప్ప చెప్పేవారుగా మేము ఒక్కొక్కరం బ్రతకాలయ్యా. మాకు ఇచ్చిన ఈ కుటుంబ జీవితాలను దీవించు. ఇంకొక కుటుంబ జీవితాల కొరకు సిద్ధపడుతున్న వారికి సిద్ధపాటు తెచ్చే వివాహ జీవితం కొరకు let them know a godly marriage is a beautiful marriage. A godly marriage is a wonderful marriage that they will enjoy for the lifetime. లోకమంతా ఒకటి అవ్వచ్చేమో కానీ భార్య భర్తలు వారు ఏకమై ఉన్నారు. దట్ బాండింగ్ ఇస్ వన్ కదయ్యా. అలాంటి వివాహాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి జరగాలి ప్రభా. ప్రభా ఈరోజు వివాహంలో ఆలస్యం అవుతున్న వారు చూడు, ఇప్పటికే ఆలస్యం అయిపోయిందేమో. వారు వివాహం జరిపిస్తానికి వారి తండ్రి లేరేమో, పట్టించుకున్న వారు లేరేమో, తల్లి లేదేమో, లేకపోతే ఒంటరి వారు ఉన్నారేమో, లేకపోతే నేను ఎరిగిన వారిగా తుణీకరించబడిన వారు ఉన్నారేమో. కానీ ప్రభా నీవే వారి పక్షాన జోక్యం చేసుకో ప్రభా. లార్డ్, ఎవ్రీ ఉమెన్ హియర్ దట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ఎ పార్ట్నర్, లార్డ్ సెండ్ ద రైట్ వన్. లార్డ్, నువ్వు పంపించగలిగిన దేవుడు అయ్యా, నీకు సాధ్యమో ప్రభా, నీకు సాధ్యమయ్యా, నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. యు ఆర్ ఏబుల్ టు డూ ఇట్. నీవే కార్యం జరిగించు, నీవే దీవెన అనుగ్రహించు. ఈరోజు ప్రభా ఈ విత్తన వాక్యాన్ని ముద్రించు. సమయం అయిందని మేము ముగిస్తున్నాం, కానీ నీ సన్నిధితో ఇక్కడ ప్రతి ఒక్కరు నడిపించి, ఈ రాత్రి ప్రార్థనాత్మతో ప్రతి ఒక్కరు నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్.